హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. చాలా రోజులైంది కదండి ఒక లాంగ్ వీడియో చేసి. సో నేను ఊరి నుంచి వచ్చాను, పొంగల్ నుంచి. సో పొంగల్ బాగా జరిగిందండి. సో ఆఫ్టర్ దట్ కొంచెం ఇల్లంతా చాలా డస్టీగా, డ్రెస్సింగ్ ఏరియా కొంచెం డస్టీగా, అంటే మనం వెళ్ళాక అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పి టార్గెట్ మార్నింగ్ నుంచి పెట్టుకుంటే అది 8 to 12 అయిందండి. సో అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా కూడా ప్రతి ఒక్కటి చదువుకొని అన్నిటికీ కవర్స్ మార్పించుకొని చేంజ్ చేసుకొని అంతా ఆల్ అప్ సెటప్ చేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ ఏరియా దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ట్రావెల్ టైంలోని ఆల్మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్, అంటే కొన్ని ఐటమ్స్ మేకప్కి అని ఇవన్నీ కూడా తీసుకెళ్ళాను. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ అప్పుడే అనుకున్నాను కొన్ని డీక్లటర్ చేసుకోవాలి. చాలా కొంచెం ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి కదండి. అలాంటివి చాలా మంచిది కాదు కదా అని చెప్పి మోర్ ఓవర్ చాలా ఒక ట్రే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. లిప్స్టిక్ అన్నీ, కొంచెం మేకప్, ఫేస్ టచ్అప్ ఇవన్నీ కూడా అవన్నీ తీసేసానండి. ఫస్ట్ అయితే ఆ ఏరియా అయితే స్టార్ట్ చేసుకున్నాను. మోర్ ఓవర్ అయితే డీక్లటర్ చేసుకున్నాను. రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా డ్రెస్సింగ్ ఏరియా దగ్గర నీట్గా పెట్టేస్తున్నానండి. అండ్ మోర్ ఓవర్ స్టెప్ బై స్టెప్. అండ్ నెయిల్ సెక్షన్స్ అయితే ఇంకా వెళ్ళలేదు, బట్ అది కూడా ఇంతకు ముందు చేసేసాను. అప్పుడైతే డీక్లటర్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఈ మధ్యన రీసెంట్గా కొనుక్కున్నవి. ఇంకొంచెం ఎక్కువగా లిక్విడ్ లోపల ఉన్నవన్నీ చూసి పెట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ అంతా డీక్లటర్ అంతా క్లియర్ ఏది ప్లేసెస్లో పెట్టేశాక నీట్గా ఆర్గనైజ్ అయితే చేస్తున్నానండి. బిఫోర్ దట్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. వైప్ తోటి కొన్ని డస్టీగా ఉంటుంది. మేము ఉన్న ఏరియాలో బ్యాక్ సైడ్ వర్క్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే డస్ట్ బాగా ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది అన్నిటి మీద. అందుకని చెప్పి ప్రతి ఒక్కదాన్ని స్మాల్ టిష్యూ తోటి అండ్ ఓవరాల్ మొత్తం అయితే ప్లాట్ఫామ్ అయితే మాప్ జస్ట్ స్పాంజ్ తోటి అయితే క్లీన్ చేసుకున్నానండి. అండ్ డ్రెస్సింగ్ కింద సెక్షన్స్ ఉంటాయి కదా, టూ డ్రాయర్స్ కూడా, అవి కూడా చాలా డీక్లటర్గా, అది కూడా చాలా అంటే అన్ఈవెన్, చాలా ప్రాపర్గా అయితే లేదు. అది కూడా ఒక ప్రాపర్గా పెట్టుకుందాము. హెయిర్ స్టిక్స్ అన్నీ ఒక దగ్గర, కోమ్స్ అన్నీ, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నేను యూజ్ చేసి పెట్టేస్తాను. ఏ బాక్స్లో ఆ బాక్స్లో ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవడం. అండ్ ట్రావెల్లో కొన్ని తీసుకెళ్ళాం కదండి, ఆ బాక్స్ని కూడా అందులో నుంచి అన్నీ బయటికి తీసేసి ఏ బాక్స్లో ఆ బాక్స్లో పెట్టేయాలి. మా వాడిది కూడా యాక్సెసరీస్ అన్నీ కూడా వాడికన్నీ ఒక చిన్న బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఆ బాక్స్లో అన్నీ అలా పెట్టి నీట్గా అయితే పెట్టేస్తున్నానండి. ఒకసారి వీడియోని ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అయితే చూడండి. ఈచ్ ఏరియా, ఎవ్రీ సెక్షన్, ఎవ్రీ కార్నర్ డ్రెస్సింగ్ ఏరియా అయితే క్లీన్ చేసుకున్నాను నేను. డ్రెస్సింగ్ ఏరియా అయిపోయింది కదండి, బెడ్ వైప్ సెక్షన్ అంతా వచ్చాను. దానికన్నా ముందు ఏంటంటే నేను ట్రావెల్ నుంచి వచ్చాక కొన్ని అయితే దాన్ని క్లీన్ చేసుకున్నానండి. కర్టన్స్ కానీ, సోఫా కవర్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేశాను. కొన్ని ట్రావెల్లో ఉన్నవన్నీ బట్టలు కూడా అవి కూడా వాష్ చేసేసాను. అందులో కొన్ని ఐరన్కి ఇవ్వాల్సినవి సెపరేట్ చేసి, ఫోల్డ్ చేయాల్సినవి ఫోల్డ్ చేసేసి, అండ్ నెక్స్ట్ డోర్ కర్టన్స్ మళ్ళీ ఏ ప్రాపర్లోని ఏ విండోస్కి ఏ డోర్స్కి అయితే అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. బిఫోర్ దట్ అవన్నీ అంటే సెపరేట్ సెట్ చేసుకుంటున్నానండి. డోర్ మ్యాట్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే, అంటే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం అంతా అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి ఇంకా సపరేట్ చేస్తున్నాను. ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టేసి తర్వాత ఎక్కడికక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను నేను.
ఇప్పుడు బెడ్రూమ్ సెక్షన్ అయిందండి. సో, హాల్‌లో చూద్దాము. చూడండి ఎక్కడివక్కడ పెట్టేసాను కర్టన్స్. ఇక్కడిక్కడ పెట్టాలి, ఇక్కడిక్కడ పెట్టాలి అని చెప్పి. సో, బిఫోర్ దట్ అయితే హాలు, నెక్స్ట్ డైనింగ్ రూము, కిచెన్ ఏరియా. సో, క్యాంప్ నుంచి వచ్చాక సో, ఇలా ఉన్నది. సో, అన్నీ ఒకేసారి వాష్ చేసుకోవడము, దాన్ని అన్నీ పెట్టుకోవడము అని చెప్పి. సో, ఇంత వర్క్‌కి కొంచెం కంటిన్యూస్‌గా సీరియస్‌గా చేసేసే కన్నా మొన్న చిన్న మ్యూజిక్ పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి సో, మ్యూజిక్ అయితే పెట్టుకున్నాను. సో, మ్యూజిక్ పెట్టుకుంటూ మ్యూజిక్ వింటూ సాంగ్స్ వింటూ సో, నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను హాల్లో వర్క్ అయితే. సో, ముందైతే కర్టన్స్ పెట్టేశాను. ఆఫ్టర్ దట్ ఏమొచ్చి ఇంకా కుషన్స్ కవర్స్, సోఫా కవర్స్ నెక్స్ట్ అవన్నీ వేసి ఫిల్అప్ చేస్తే హాల్ వర్క్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. చూడండి ఒకసారి. ఇప్పుడు డైనింగ్ ఏరియా అండి. సో, ఆల్మోస్ట్ హాల్ అయితే అయ్యింది. సో, మొత్తం అంతా అయిపోయాక లాస్ట్‌లో ఒక ఓవర్‌వ్యూ అనేది ఇస్తాను. ఎలా చేసేసుకున్నాను అనేది. బట్ ఇట్స్ టేక్ చాలా టైం పట్టిందండి. ఆల్మోస్ట్ 8 టు అప్ టు 12 వరకైతే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఇక్కడ అంత లాంగెస్ట్ చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి మోర్ ఓవర్ అంత ఫాస్ట్‌గా పెట్టుకున్నాను నేను. సో, అంత ఫాస్ట్‌గానే పని చేశాను. అంత టైం అయితే పట్టిందండి. సో, ఏ ఫోన్‌లోని డోర్ మ్యాట్స్ ఎక్కడ పెట్టాలి, దేనికి టీపాయ్ కింద వేయాల్సింది, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వేయాల్సిన కవర్స్ అన్నీ కూడా ఇక్కడ స్మాల్ బెడ్రూమ్కి వచ్చాను. డైనింగ్ ఏరియా అయిపోయింది. సో, ఇక్కడ కూడా ఏవి ఫోల్డ్ చేయాలో, ఏవి కబోర్డ్లో పెట్టాలో, ఐరన్ చెప్పాను కదండి, ఐరన్ చేసినవన్నీ సెపరేట్ చేసి ఈ బ్యాగ్లో అయితే పెడుతున్నాను నేను. ఎందుకంటే ఐరన్ వాళ్ళు వస్తే బ్యాగ్ కంప్లీట్గా ఇచ్చేయచ్చు. అండ్ వేరే బెడ్షీట్స్ కూడా నేను టవల్స్ కూడా ఇచ్చుకుంటాను. సో, దానికి కూడా సెపరేట్ చేసేసి అది వేరే వాళ్ళకి ఇస్తాను, ఇది వేరే వాళ్ళకి ఇస్తాను. అందరికి ఒకలే ఇస్తే మళ్ళీ ప్రాపర్గా చేయరని చెప్పి సో, రెండింటిని అయితే సెపరేట్ చేసేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే బ్యాగ్లో ఇచ్చిన ఒక బ్యాగ్ ఇచ్చేసాక మళ్ళీ ఇంకో బ్యాగ్ తర్వాత ఇస్తాను నేను. సో, ఇలాగే ఈ రూమ్ అయితే కంప్లీట్‌గా అయితే నీట్‌గా అయితే అయిపోతుందండి. సో, దట్ బెడ్‌షీట్ కవర్. సో, బెడ్‌షీట్లు కూడా కిందే ఉంటాయి దాని కిందే. ఈ రూమ్‌కి ఒకటి, ఆ రూమ్‌కి ఒకటి తీసేసాను 2 కూడా. ఈ రూమ్‌లో కూడా కర్టన్స్ కూడా పెట్టేస్తున్నానండి. సో, కర్టన్స్ పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇదంతా క్లీనప్ అయిపోయాక నెక్స్ట్ కిచెన్ ఏరియాకెళ్తున్నాను. కిచెన్ ఏరియా స్టార్ట్ చేసినప్పటికి అసలు ఎలా స్టార్ట్ చేయాలని కూడా అర్థం కాలేదండి. సో, అలా ఉన్నాయి. సో, 2 బుట్టలు గిన్నెలు సో, అవి సర్దుకోవడం, ఫ్రిడ్జ్ మీద మమ్మీ ఇచ్చిన ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాను అవి పెట్టడం. అండ్ నెక్స్ట్ కిచెన్ అంతా ముందైతే రెగ్యులర్గా ఉన్న కిచెన్ అయితే ఎక్కడెక్కడ పెట్టేశానండి. పెట్టేశాక నెక్స్ట్ ఇంక నిదానంగా ఫ్రిడ్జ్ మీద పెట్టాను కొన్ని ఐటమ్స్. తర్వాత ఏమొచ్చి ప్లాట్ఫామ్ అంతా డీక్లటర్ మళ్ళీ చేసుకున్నాను. డస్టీ అంతా బయటేసి అండ్ యూజ్డ్ యుటెన్సిల్స్ కూడా బయట పెట్టేసి అండ్ నెక్స్ట్ అదైతే ప్రాపర్గా చాలా ఫాస్ట్గా మళ్ళీ చేసుకున్నాను. ఇది చేసుకొని దాంట్లో ఇటువైపు వచ్చేసరికి వీటి కర్టన్స్ పెట్టలేదని చెప్పి ఈ బెడ్రూమ్కి స్టూల్ వేసుకొని మళ్ళీ ఈ విండోస్కి కర్టన్స్, డోర్కి కర్టన్ అన్నీ పెట్టేశానండి. ఇక్కడ కూడా బెడ్కి కవర్ వేసేసి బెడ్షీట్ అయితే వేసేసాను. అండ్ ప్రాపర్ అయితే మొత్తం అంతా ఎక్కడికక్కడైతే అన్నీ అయిపోయి ఒక క్లారిటీ అయితే అంతా వచ్చేసింది. అండ్ మీకు ఇక్కడ ట్రావెల్లోని నేను ట్రావెల్ చేశాను కదా, సో ట్రాలీస్ ఉన్నాయి. సో ట్రాలీస్ ఏంటంటే ట్రావెల్లో చిన్న చిన్న స్క్రాచ్ లైట్గా బట్ వెంటనే తుడిచేసానండి. సో ఇలాగ అవ్వకుండా ఉండాలని చెప్పి సో అమెజాన్లోనైతే
ట్రాలీ కవర్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అందుకే సైడ్కి పెట్టాను. అవి వచ్చాక ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను ట్రాలీస్ని. సో ఇంకా కవర్స్ వచ్చాక కవర్స్ పెట్టి ప్యాకింగ్కి పెట్టించడమేనండి. సో ఓవరాల్ అయితే అయిపోయింది చూడండి. మొత్తం అంతా ఏ టు జెడ్ హాల్ అయిపోయింది. సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అండ్ నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ అండ్ కిచెన్ మొత్తం అంతా, ఈవెన్ వాష్ ఏరియా కూడా క్లీన్ అయిపోయింది. డ్రెస్సింగ్ ఏరియా కూడా పక్కగా అన్నీ కంప్లీట్గా చాలా నీట్గా అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా. సో మీకు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా పని చేసుకున్నాను. 8 నుంచి 12 మీకు అయితే కంప్లీట్గా ఇన్ అవర్స్ వీడియోని నేను 12 మినిట్స్ 11 మినిట్స్లోనైతే చూపిస్తున్నాను నేను. సో బట్ చాలా టైం పట్టింది. ఆఫ్టర్ దట్ నేను ఇంక మళ్ళీ వేరే చదువుకోవడం, కొంచెంసేపు తర్వాత క్లాస్ చూసుకోవడం, మళ్ళీ అగైన్ ఆఫ్లైన్ క్లాస్ చూసుకోవడం. సో చాలా టైర్డ్ అయ్యానండి. బట్ ఎప్పుడు ఫినిష్ అవుద్దా, ఎప్పుడు నైట్ అయితే పడుకుందామా అన్నట్టు అంత టైర్డ్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ నేనైతే బాల్కనీ వీడియో అయితే డెఫినెట్గా చేస్తానండి. సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సో స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఒకసారి బాల్కనీ వీడియో డెఫినెట్గా చేస్తాను. సో లెట్స్ మీట్ అనదర్ వీడియో. బాయ్.